హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ మనకు వచ్చింది. సో ఆ యొక్క అప్డేట్ నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా పెద్ద ఊరటనే చెప్పుకోవచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ వెలువడబోతోంది. అది కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడతా ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి వార్త. సో దాదాపు 55,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతా ఉంది. సో దీనికి ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి, అన్ని క్లియర్ అయ్యాయి. సో ఇప్పుడు నోటిఫికేషన్ ఒకటే మిగిలి ఉంది. సో ఆ యొక్క నోటిఫికేషన్కు కూడా సర్వం సిద్ధమైనట్టుగా మనకు ఈరోజు మీడియా నుంచి వస్తున్నటువంటి వార్తలు. సో ఈ యొక్క అప్డేట్ నేను ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తున్నాను. సో ఈ అప్డేట్ నేను డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. Thank you so much, friends. Friends, please like my videos, share my videos, and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for డిఎస్సి టెట్ ఎగ్జామ్ అండ్ అదర్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకంటే ప్రతిరోజు ఈ డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రోజుకి ఆ రోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో అది స్టేట్ వైడ్ డిఎస్సి కావచ్చు, లేకుంటే స్టేట్ వైడ్ టెట్ కావచ్చు, లేదా సెంట్రల్ వైడ్ ఉండేటువంటి టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేక సెంట్రల్ వైజ్ ఉన్నటువంటి సీటెట్ కావచ్చు. ఈ యొక్క విషయాలన్నింటినీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ దగ్గరికి తీసుకొని వస్తుంటాను. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మనకు ఈ యొక్క మెగా డిఎస్సి గురించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం ఒకసారి మీడియాలో వచ్చిన కథనాన్ని ఇప్పుడు గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనము పేపర్లో వచ్చినటువంటి ఒక కథనాన్ని మనం గమనిస్తే 55,000కు పైగా ఖాళీలకు నోటిఫికేషన్ అన్నటువంటి ఒక హెడ్డింగ్తో ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఐటమ్. సో దీన్ని మనము గమనిస్తే పూర్తయిన సర్దుబాట్లు, బదిలీలు కూడా తుది దశకు, హేతుబద్ధీకరణ తర్వాతే ఉపాధ్యాయుల భర్తీ, నిరుద్యోగ వయోపరిమితి కూడా ప్రభుత్వ పరిశీలనలో. సో ఈ హెడ్డింగ్స్తో మనకు ఈ యొక్క వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనం ఇది. మెయిన్గా తెలంగాణ ప్రభుత్వంలో ఈ యొక్క బదిలీలకు సంబంధించి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆ జిల్లాలకు బదిలీల విషయం అయితేమి, ట్రాన్స్ఫర్స్ విషయం, ప్రమోషన్స్ విషయం అయితేమి, వీటన్ని దాంట్లో కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగస్తులు, కొంతమంది ఉపాధ్యాయులు ఆ కొత్త జిల్లాలకు వెళ్ళేటువంటి దాని మీద కొంత ఆబ్జెక్షన్స్ పెట్టడము అలాంటివి ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో కొంత సందిగ్ధత ఏర్పడి ఉన్నింది. సో ఇప్పుడు ఈ యొక్క పేపర్లో వచ్చిన ఈ యొక్క కథనం ప్రకారము అన్నీ సర్దుమనినట్టుగా, సో అన్నీ యథాస్థితికి సాధారణంగా బదిలీలు జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతున్న విషయము. సో అది కూడా బదిలీలు కూడా తుది దశకు చేరుకునింది. తర్వాత కొన్ని సర్దుబాట్లు ఉంటే ఈ యొక్క జిల్లాల ట్రాన్స్ఫర్స్ విషయంలో సర్దుబాట్లు ఉంటే ఆ సర్దుబాట్లు కూడా పూర్తయినట్లుగా మనకు ఈ యొక్క కథనం యొక్క సారాంశం. సో ఆ సర్దుబాట్లు పూర్తయిన తర్వాత బదిలీలు కూడా ఒక తుది దశకు చేరుకున్నాయి. ఎందుకంటే ఇదే ఒక పెద్ద అడ్డంకిగా ఉన్నింది తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి. ఈ బదిలీల ప్రక్రియనే అడ్డంకిగా ఉండడం అన్నది ప్రభుత్వం కూడా ఈ బదిలీలని చూపించడము, ఈ డిఎస్సి నోటిఫికేషన్ డిలే కావడం జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ వార్తా కథనం ప్రకారం మనం గమనిస్తే ఆ సర్దుబాట్లు పూర్తయినట్లుగా, తర్వాత బదిలీలు కూడా తుది దశకు చేరుకున్నట్టుగా మనకు అర్థమవుతున్న సమాచారం. సో అంతేకాకుండా నిరుద్యోగ వయోపరిమితి కూడా పెంచాలన్నది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రధాన డిమాండ్. సో ఆ నిరుద్యోగ యువత ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగులు, అభ్యర్థులు ఎంతగానో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులు వయోపరిమితిని పెంచాలన్నటువంటి ఒక ప్రధానమైన డిమాండ్గా ఉంటుంది. సో ఆ డిమాండ్ను కూడా ప్రభుత్వం ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటుంది అన్నటువంటిది ఈ యొక్క వార్తా కథనం.
సో ఈ యొక్క సర్దుబాట్లు ఈ యొక్క ఈ కొత్త జిల్లాలు ఏర్పడము, దానికి తగినట్టుగా జోన్ల సర్దుబాట్లు జరగడము, జోన్ల అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఆ, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నటువంటిది ఒక స్పెసిఫిక్ ఫిగర్ గవర్నమెంట్కి చేరడము, గవర్నమెంట్కి అందడము, దాన్ని బట్టి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నటువంటివి ఒక అంచనాకు వచ్చినట్లుగా అర్థమవుతా ఉంది. సో ఎక్కువగా ఆ, దాదాపు రేషనలైజేషన్, ఈ సర్దుబాట్లలో భాగంగా రేషనలైజేషన్లో కూడా ఎక్కువ మంది టీచర్లు సర్దుబాటు చేసి ఆ ప్రకారము అంతా అన్ని యాంగిల్స్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సినటువంటి అన్ని ఆస్పెక్ట్స్లో సర్దుబాట్లు ఆ, ఈ పూర్తయినట్టుగా, బదిలీలు కూడా ఎండింగ్కి వచ్చినట్టుగా మనకు అందుతున్న వార్త. సో దీని అంతటిని గమనిస్తే ఆ, ఆ, తెలంగాణలోని డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు చాలా 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 ఊరట కలిగించే అంశం. అందులో 55,000 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అంటే చాలా మంచి భారీ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఇది మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే మనము వేచి చూడాలి. ఇది వార్తా కథనము రేపు గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసేంత వరకు మనకు తెలియదు. అంటే 55,000 అని మనకు వార్తా కథనంలో వచ్చింది, ఒక న్యూస్ పేపర్లో వచ్చిందంటే కనీసం 30,000 కన్నా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 30,000 పోస్టులన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ విధమైనటువంటి వేకెన్సీస్తో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఆశిద్దాం. ఎవరైతే డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ని స్టాప్ చేయకుండా, మీ పట్టుదలని సడలనీయకుండా కొనసాగించండి. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. సో తొందరలో ఆ యొక్క నోటిఫికేషన్ రావాలని ఆశిద్దాం. So I wish you very all the best for the candidates who are preparing and waiting and seeking for this notification. So I wish you very all the best. Good luck to you all. Keep watching for latest updates. Thank you so much.